నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి, అట్లాగే ఈ 12 రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది, దైవానుగ్రహం దైవబలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి, అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ 12 రాశులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఈ 12 రాశుల్లో ఈ అక్టోబర్ 18న విశేషంగా గురుడు మారాడు. గురుడు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలతలు ఉంది, అలాగే కొన్ని రాశులకు ప్రతికూలత ఉంది. అట్లాగే శని వక్రం నుంచి మావస్థితికి వచ్చేసాడు. తద్వారా అనుకూలతలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అట్లాగే నవగ్రహ అనుకూలత, ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 12 రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఏ రాసుల్లో ఉన్నాయి, ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది, గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది, మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్లాంటి ప్రతికూలతలు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాల గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను. అన్నీ కూడా చక్కగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో, ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. అట్లాగే ఈ యొక్క రాశి యొక్క స్థితిగతి, మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి, కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు, ధనురాశికి గురుడు, మకర రాశికి శని, కుంభరాశికి శని, మీనరాశికి గురుడు. వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు. కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి, లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నవంబర్ నెలలో కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కుంభరాశి అధిపతి శని అయినప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే శని వక్రంలో ఉన్నాడు కాబట్టి ఈ వక్రగతి నుంచి కూడా విలువబడుతున్నాడు నెలాఖరికి నవంబర్ నెలలో. అందువల్ల ఈ కుంభరాశికి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి, అనుకూలతలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెల ప్రథమార్థంలో కొంతవరకు పర్వాలేదు, ద్వితీయార్థం ప్రతికూలతలే ఉన్నాయి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసే వారికి ఇబ్బందులు ఉంటాయి. అనుకున్నటువంటి వివాహాలు రాకపోవటము, అనుకున్నటువంటి రీతిలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడము ఇబ్బందులు చూడవలసి వస్తుంది. సంతాన ప్రయత్నం చేసే వారికి సంతానంలో ప్రతికూలతలే ఉన్నాయి, అనుకూలత తక్కువగా ఉన్నాయి. శుభవార్తలు వెళ్ళలేకపోవచ్చు. ఎందువల్ల అంటే ఏలినాడ్చిన ప్రభావం కూడా ఈ రాశిపై ఎక్కువగా ఉంది. తద్వారా అనుకూలత కంటే కూడా సంతాన పరంగా ప్రతికూలతలు వచ్చే అవకాశాలు. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ప్రతికూలతలే ఉన్నాయి, అనుకూలత తక్కువగా ఉంటుంది. సరైన సమయానికి అకాల వర్షం రావడం, పంట నష్టపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయదారులు. అలాగే వ్యాపారంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు రావు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారస్తులు కూడా సామాన్యంగా అవుతుంది. అనుకున్న రీతిలో లాభాలు రాకపోవడం వల్ల, సరుకు నిల్వల వల్ల నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వ్యాపారస్తులు కూడా తగు జాగ్రత్త వహించాలి, లేదంటే ఇబ్బంది పడవలసి వస్తుంది వ్యాపారస్తులు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నంలో ప్రతికూలతలే ఉన్నాయి, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఉద్యోగంలో సఫలీకృతం కాకపోవచ్చు, జాగ్రత్త వహించాలి ఉద్యోగ ప్రయత్నం చూసుకున్నట్లయితే. అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యాపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సరిగ్గా చదువు లేకపోవడము, అలాగే మతిమరుపు రావడము, జ్ఞాపశక్తి మందగించడము ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విద్యార్థులు కూడా తగు జాగ్రత్త వహించాలి, లేదంటే అనుకున్న రీతిలో పాస్ అవ్వలేకపోవడము, ఇబ్బందులు పడుతూ ఉంటారు. విద్యాపరంగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరక్కపోవటము, నష్టపోవటము ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. స్టాక్ మార్కెట్ వాళ్ళు మెలకు వహించాలి, లేదంటే ఇబ్బందులు పడతారు.
రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి. అనుకున్న రీతిలో లాభాలు ఏలినాడ్చని ప్రభావం వల్ల భూ క్రయ విక్రయాలు బాగా తగ్గుతాయి. తద్వారా అనుకూలతల కంటే కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి. సినీ రంగా చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ ప్రతికూలంగా ఉంది. సినీ రంగం అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడము, సినిమాలు హిట్ కాకపోవడము, ఏలినాడ్చని ప్రభావం వల్ల ధనం మంచిగా ప్రాయంగా ఖర్చు అవడము, ఇట్లాంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో చక్కటి జాగ్రత్తలు వహించాలి, లేదంటే ఇబ్బందులు వస్తుంది. చూశారు కదండి. మరి ఈ రాశి వారు ఏం చెయ్యాలి అంటే, రాశి అధిపతి శని కాబట్టి విశేషముగా ఖచ్చితంగా శనివారం నాడు ఈశ్వరుడికి విశేషముగా పంచామృతాలతో అభిషేకం చేయటము, ఏకాదశ రుద్రం అభిషేకం చేసుకోవడము, మహాలింగార్చన, బిల్వదలార్చన ఇట్లాంటి పూజలు చేయడం ద్వారా శని బలం చేకూరి, ఎందుకంటే శనీశ్వరుడు శనీశ్వరుడు అంటారు. ఖచ్చితంగా ఈ శని అనుగ్రహం కలగాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ అభిషేకం చేసుకున్నట్లయితే నెల అభిషేకాలు ఇవన్నీ చేసుకోవడం, శివాభిషేకాలు చేయడం ద్వారా శివానుగ్రహం కలిగి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. చూశారు కదండి, ఈ నెలలో కుంభరాశికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతల విషయాన్ని దగ్గర చెప్పడం జరిగింది. మీరే వికిరణ శర్మ వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. ఈ యొక్క నవంబర్ నెలలో 12 రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు. ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క దైవనామ స్మరణ చేసుకోవటము, ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. రాశులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాస్యాధిపతులు బలంగా ఉంటే, రాస్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహ అనుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది. అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఎందుకు ఆలస్యం అవుతోంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది. దానికి ఏం చేయాలన్నది నేను చెప్పండి. సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో, దాని ద్వారా ఇలాంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము, దానికి పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా, అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి, అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది, పరిష్కారం నాది. ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతకపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్ పై రోల్ అవుతూ ఉంటుంది. మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారి గ్రహీత. నమస్కారం. నన్ను సంప్రదించండి.